Your name is the highest. Your name is the greatest. Your name stands above them all thrones and dominions, all powers and possessions. Your name stands above them all, and the angels cry, holy. All creation cry, holy. You were lifted up. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా పొలకించిన తనము నాట్యము చేసి వానవారా నువ్వు వెళ్ళి యాపిల్ డబ్బా తీసుకురాపో. సరే. అరే మనవడా, మీ నాన్నమ్మ నీ కోసం మురుకులు అరిసెలు సున్నుండలు అన్నీ చేసి తెచ్చిందిరా. ఒరే నాన్న పట్రా. ఆగండి మావయ్య, వారికి ఇవన్నీ పెట్టకండి. ఇవన్నీ పెడితే రగ్గులతో రేపటి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదేంటమ్మా, ఇది బయట కొనుక్కొచ్చిన కావు. నేనే ఇంట్లో అయ్యా, మీరే స్వయంగా చేశారని తెలుసు. ఎలాంటి వాతావరణంలో చేశారో అది తెలుసు. అబ్బబ్బబ్బబ్బా, చుట్టూ ఆ పేడ, ఎండ, ఈగలు, అన్ఫిల్టర్ వాటర్, అబ్బబ్బబ్బబ్బా, అలాంటి తినకూడదు వస్తాయా. మనవడితో 4 ముచ్చట్లు చెప్పుకుందామన్నా బాగా భారం అయిపోయాయి. ఏమండి, ఈ రోజే కదండి మనం వచ్చింది. 2 రోజులు పోతే అలవాటు అయిపోతుంది లేండి. నాది అదే బాధే. ఎక్కడ ఈ నిలువరేలు పెట్టలో పట్టాలు తప్పి ప్రయాణం చేయాల్సి వస్తుందేమో అని. చెప్పండి మిస్టర్ రాకేష్ గారు, ఏంటి అలా జరిగిందా? సారీ అండి, మమ్మల్ని క్షమించండి. ఇంకెప్పుడు అది జరగకుండా చూసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంత పొద్దున్న ఎక్కడి నుంచి? పొద్దున్నే పొలంతా తిరిగి చెరువుగట్టుకి వెళ్ళాలి కదరా. ఇంట్లో అట్లా కూర్చోవాలి నుంచోవాలి అర్థం కాక అలా బయటికి వెళ్ళొచ్చా. ఇదంతా జరుగుతుంది, నాకెంత అవమానం. సరే వెళ్తే వెళ్ళావు, ఆ పోతాన్ని రాకేష్ గారు పంపించాను. నీకెందుకు? అసలు ఏం చేద్దామనుకున్నావు నాన్న? అది కాదురా. ఏం కాదు నాన్న, వచ్చినప్పటి నుంచి ఏ పని ఎత్తి చేద్దామన్నా అదే పని కావాలని చేస్తున్నావు. బట్టలు బాగా కింద వాళ్ళ మీద నీళ్లు పడ్డాయని కంప్లైంట్ ఇచ్చారు.
అసలు ఎందుకు నా చేస్తున్నావు? బాగుండడం, బాగుపడ్డావు, నేను మనం బాగా చూసుకోవాలనుకోవడం నీకు ఇష్టం లేదా నాన్న? ఇలాంటి కమ్యూనిటీలో ఇల్లుతో ఎంత కష్టమో నీకేం తెలుసు? పల్లెటూరు బయటవి చదువులేని ముసవి. ఇంకా కళ్ళు చేతులు కూడా సరిగ్గా తెగడు రోజుంటే నీ కలలను కన్నారా? నీ ముఖంలో నవ్వు చూడడానికి ఏడుగయ్యాను, దూరమయ్యాను. కానీ ఏ రోజు వాళ్ళ ముఖం కాల్చిగా నీకు చూపించలేదు. బాగా చూసుకోవడానికి తీసుకొచ్చాను. కానీ ఏ రోజైనా ఒక్క 2 నిమిషాలు ఆయనతో ప్రేమగా మాట్లాడేవారా? ఏమన్నా ఆయన కోశగుడ్డలు నీకు అవమానంగా ఉన్నాయా? నీకు కొత్త బట్టలు కొట్టవాలన్న తాపత్రయంతో తన ఒంటి మీద తోడు పెట్టింది ఇచ్చేవాడు మీ నాన్న. మనల్ని పోషించడం కోసం మనకే దూరం అయ్యాడు ఈ పల్లెటూరి బయట. నాన్న, నన్ను క్షమించు నాన్న. నేను ఎన్ని తప్పులు చేసినా నవ్వుతూ నన్ను సరైన దారిలో నడిపావు, ఈ జీవితాన్ని ఇచ్చావు. కానీ నేను స్టేటస్ స్టైల్, లైఫ్ స్టైల్ స్టాండర్డ్ అని ఈ ఫ్రీడమ్ని లాపాను, నీకు రిస్ట్రిక్షన్స్ పెట్టాను. నన్ను క్షమించు నాన్న. నన్ను క్షమించు అమ్మా. మమ్మల్ని చూడాలి అనిపిస్తే మీరే మన ఇంటికి రండి. అక్కడ ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. అదే మీకు మంచిది, మాకు మంచిది. నాన్న, इस दुनिया में घोर अंधेरा शैतानी है डाला डेरा। इस दुनिया में घोर अंधेरा शैतानी है डाला डेरा। सबके मन को इसने घेरा, सबके
రే, గురువు గారు వచ్చే సమయమైంది. మన నదికి వెళ్ళి స్నానం ఆచరణ చేద్దామా? అరే, నీళ్ళు వల్ల చల్లగా ఉన్నాయా? అవునా? అవునా, చల్లగా ఉన్నాయి. సూర్య నమస్కారం. ఓం నమో సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. అరే, గురువుగారు వచ్చే సమయమైంది. మనందరం ఆశ్రమానికి వెళ్దామా? అలాగే పది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. రే, మనలో ఎవరు తప్పిపోయారా? తప్పిపోయారా? ఉంటూ నేను లెక్కిస్తాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. అవునా, మనలో నిజంగానే ఎవరో మునిగిపోయారు. ఉండరా, అసలు నీకు లెక్కలేరా? నేను లెక్కిస్తాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. అవునా, మనలో నిజంగానే పోయారు. ఏమిటందా నాయనారా? ఏమాపద వచ్చిందిరా? ఏమిటా శోకాలు? ఎవరో పోయినట్టు. నిజమండి గురువుగారు, మీరన్నట్లు మాలో ఒక నిజంగానే పోయాడు. ఏమిటో మీరు చెప్పేది? నిజమండి గురువుగారు, మేమందరం నదిలో స్నానం చేయడానికి వెళ్ళామా, తిరిగి వచ్చేటప్పటికి మాలో నిజంగా కనిపించడం లేదు. మీరు సరిగ్గా లెక్కించారా? లెక్కించామండి గురువుగారు, కావాలంటే మీరే చూడండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. అందరూ ఉన్నారే. ఓరి వెదవల్లారా, మీరు అందరినీ లెక్కించారు కానీ మిమ్మల్ని మీరు లెక్కించడం మర్చిపోయారు. లెక్కించారు కాబట్టి మీ తెలివి తెల్లారినట్టే ఉందిలే. ఇక మీ సాధన మొదలు పెట్టండి. అలాగే గురువుగారు. హ్యూమన్ నైట్ కుమార్ ఏమండి? ఏమిటే? వర్షాలు రావడం చేత మీరు 2 నెలలుగా పురాణ ప్రసంగాలకు వెళ్ళకపోయేసరికి ఇంట్లోని సామాన్లన్నీ అయిపోయాయి. మీరు వెళ్ళి వస్తే కానీ మనకు జరుగుబాటు కాదు. అవునా? అయితే రేపే మా ప్రయాణం. శిష్యులారా, రేపు మనం గ్రామంకి వెళ్తున్నాము కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి. అలాగే గురువుగారు.
పిల్లలారా, మీకు నా యందు అపారమైన అభిమానానికి పురాణ కాలక్షేప బాధ్యత అప్పగించారు. కానీ నాకు ఆవేశం కలుగుతోంది. నేను ఎక్కువసేపు కూర్చోలేను. కానీ నా శిష్యులను తక్కువ అంచనా వేయకండి. వాళ్ళను నా అంత వాళ్ళుగా తీర్చిదిద్దడానికి నేనెంతో కృషి చేశాను. అలాగే గురువు గారు. శిష్యులారా, మీరు వచ్చిన పురజనులకు వాళ్ళకి ఏమి కావాలంటే అవి వినిపించండి. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. అలాగే గురువు గారు. ఒకటవ రాజు పురాణ కాలక్షేపం. సభకు నమస్కారం. అయ్యోడంటే అయ్యోడే, ఎంత వినయం, ఎంత విధేయత, ఎంత వందనం. సోదర సోదరీమణులారా, నేను ఈరోజు చెప్పబోయే విషయం మీకు తెలుసా? మీకు తెలుసా? అయ్యో తెలియదు స్వామి. అలాగా, తెలియని వారికి ఏం చెప్పినా తెలీదు. ఇదేంటి, గురువు గారు ఏదేదో చెప్పారు, కానీ ఈ స్వామి మాత్రం ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు. గురువు గారికి చెప్తామంటే ఆయన గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఆయనను లేపడం అపచారం కాబట్టి రేపైనా చెప్తారేమో చూద్దాం. A very fine good morning to one and all. I am Karthik from third standard. Today I am here to share a few words about grandparents. I am so happy. My grandparents' names are Balan Satyanarayana, Balan Surukumari and Siddha Ganga Bhavani. I am lucky because today I got a chance to show my gratitude towards my grandparents. Grandparents are next to our parents. Of course, they love us more than our parents.
My grandparents faced many challenges to brought up my parents. They are the roots of our family. Grandparents have a strong relationship with their grandchildren. I love my grandparents. నీ చిక్కుని ఎవరు విడిపించరు ఏ గాడని నమ్ముతుంది నదిగా ఆకాశం నీరు తీయదంటే చిన్నది అది నిన్ను మోసిన అమ్మైనా అప్పుడు తనని తనను అనుకుంటా ప్రతి నిజము తనదే తనదే తీసే అమ్మైనా నిన్ను జగను సాగరంగా ఉంటుందా బతుకంటే కట్టగా అనుకుంటే అడుగునా పొరబడిగా సారి కడలే నాన్న నేను బాగా చదువుకోను అప్పుడు నేను బాగా చూసుకుంటున్నాను. మా కోసం కాదురా, నీ కోసం చదువుకో. ఒక నిమిషం ఆగిపోయి
అయ్యో కరెంటు పోయిందే. నాన్న నాకు తగ్గుదల ఏదో చదవడానికి ఫీజు తెచ్చింది నాన్న. నాన్న నేను ఫస్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను నాన్న. అయ్యా ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాలని నువ్వేం చేసుకోవద్దు నాన్న. మళ్ళీ రాస్తే నువ్వు పాస్ అయిపోతావు నాన్న. ఇప్పటి నుంచి నేను బాగా చదవాలి. పోస్ట్ సాయాకుల మీకు పోస్ట్ వచ్చింది. అమ్మా నాన్న నాకు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది నాన్న. నెలకి 1,50,000 జీతం. ఇంకా మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే నాన్న. ఆడు చదువుకొని ఉండదు కానీ ఆ చదివి ఆడు ఎక్కడున్నా ఎత్తుక్కుంటూ వస్తారా. చీకటిని చీల్చాలంటే ఓ చిన్న దీపం చాలు. మన జీవితంలో వెలుగు రావాలంటే చదువు ఒక్కటే చాలు.